హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. 30 డేస్ వీడియోలు పెడతాను ఛాలెంజ్ తీసుకున్నాను. అందులో వీడియో అయితే ఇది 7th వీడియో. రోజు ఏం వీడియోలు పెడతారు అసలు యూట్యూబర్స్ అయితే. నిజంగా నాకైతే గ్రేట్ అనిపిస్తుంది అసలు. ఈ బ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే బ్లాగ్స్కే ఇంత తీసుకుంటే ఇంకా కొంతమంది కంటెంట్ తీసుకొని మరీ వీడియోలు పెడుతుంటారు. అబ్బా, నిజంగా గ్రేట్ అండి అసలు. నిజంగా ఎందుకంటే బ్లాగ్స్ నేను డైలీ చేసే అన్ని వీడియో తీసి తర్వాత ఎడిటింగ్ చేసుకొని జస్ట్ వాయిస్ ఓవర్ యాడ్ చేసుకొని ఇంకా పోస్ట్ చేయడమే అంతే. దానికే నాకు పెద్ద పని అన్నట్లు అనిపిస్తుంది. అలాంటిది కంటెంట్ తీసుకొని లొకేషన్లు అండ్ ఇంకా గెటప్స్ అవన్నీ అసలు క్రియేట్ చేసుకొని అబ్బా వీడియోలు తీస్తారంటే నిజంగా గ్రేట్ అసలు. మనం వీడియోలలో చూస్తుంటే సింపులే అనిపిస్తుంది. ఏదైనా చిన్న మిస్టేక్ మనకు నచ్చంది కనిపించినా కూడా కామెంట్ పెడతాం ఈజీగా, కానీ అవతల వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది అస్సలు అర్థం చేసుకోలేము. కానీ నాకైతే ఇప్పుడు బాగా అర్థమవుతుంది అసలు ఒక వీడియో వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది. ఈరోజు నా జర్నీ ఏం జరిగిందంటే, ఇంకా మార్నింగ్ టైంలో అయితే లేచి ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉంది కాబట్టి ఆమెకి పూజ చేసుకొని తర్వాత షాప్ దగ్గరికి అయితే వెళ్ళిన. ఆషాఢం, అందులో ఇంకా మంగళవారం మాకు ఇంకా షాప్లో వర్క్ అయితే ఏమి ఉండదు, ఫుల్ రిలాక్స్. ఇంకా ఈవినింగ్ అయినాక స్కూల్ దగ్గరికి వెళ్ళి పాపని తీసుకొని వచ్చిన. డ్రైవింగ్కి అయితే బెస్ట్ హెయిర్ స్టైల్ అంటే కొప్పు అనే చెప్తాను నేను. ఎందుకంటే కొప్పు కాకుండా జుట్టు లీవ్ చేసి పెడితే మాత్రం హెయిర్ ఫాల్ అవుతుంది, ఖచ్చితంగా చిక్కు ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకే మ్యాక్సిమం నేను కొప్పు వేసుకునే ఉంటా డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే. పాపని ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇంకా 8 వరకు షాప్లో ఉండే, ఆ తర్వాత షాప్ అయితే క్లోజ్ చేసి వెళ్ళేటప్పుడు అయితే కిరాణా షాప్కి వెళ్ళి ఇంకా ఇంట్లో కావాల్సిన కొంచెం కిరాణం అయితే తీసుకున్నా. బండి తీసేనా లేదా వర్షం స్టార్ట్ అయింది. నేనైతే షాప్ దగ్గరికి మైదా పిండి తీసుకోవడం కోసం వెళ్ళాను, కానీ అది మర్చిపోయి మిగిలిన సామానాన్ని తీసుకొని వచ్చాను. ఒక 10 మీటర్లు వెళ్ళిన తర్వాత గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మైదా పిండి తీసుకొని వెళ్ళిపోయా ఇంటికి. ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ తడిసిపోయినా. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇంకా వెంటనే మళ్ళీ నైట్ డిన్నర్ కోసం అయితే వంట స్టార్ట్ చేసిన. నేను మా ఆయన తినడం కోసం అయితే జొన్న రవ్వతో జొన్న గట్టుక అయితే చేసిన. పిల్లల కోసం అయితే వంట చేసిన. ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అయితే బోండా కోసం కావాలని చెప్పేసి మైదా పిండి తీసుకొచ్చినాయి కదా, అది పెరిగేసి కలిపి పెట్టుకున్నా. మార్నింగ్ టైంలో గుర్తుంటే రేపు బోండా చేద్దామని అనిపించింది అనుకో, నేను ఉదయాన్నే మినపప్పు నానబెట్టి నైట్ రుబ్బుకొని మైదా పిండి అది కలిపి మార్నింగ్ ఇంకా బోండాలు వేసుకుంటా. కానీ సడన్గా పిల్లలు అడిగేసరికి అప్పట్లప్పుడు మైదా పిండి పెరుగు కలిపి పెట్టిన మార్నింగ్ టిఫిన్ కోసం అయితే. నైట్ కలిపేటప్పుడే సోడా ఉప్పు కొంచెం ఉప్పు వేసి కలిపి పెడతా, ఎందుకంటే కొంచెం మంచిగా పులిస్తే బోండా టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. ఈ పిండితో బోండాలు నేను ఎలా వేసాను అనేది రేపు వచ్చే వ్లాగ్లో చూద్దురు. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోతుంది. సరే అండి, మరి ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ నుంచి మీరు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేసి నాకు ఐడియా ఇచ్చినట్లు ఆ వీడియోలు నేను చేస్తే నా ఛానల్కి సపోర్ట్ చేసినట్టు, అది మీరు నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా. సో ప్లీజ్ చిన్న ఐడియా అయితే ఇచ్చి నాకు కామెంట్ చేసి చెప్పండి. 7th డే వ్లాగ్ ఇది. 7th డే నుంచి 30 వ్లాగ్స్ అవ్వాలి. ఇంకా 30 వ్లాగ్స్ ఏం పెట్టాలి ఏంటి అనేది నిజంగా నాకు చిన్న ఐడియా కూడా లేదు. అందుకే మీకు కామెంట్ పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నా. మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ట్రై చేస్తా కొంచెం బెటర్గా వీడియోస్ పెట్టడానికి ముందు వచ్చే వ్లాగ్స్లల్లో. వీడియో అయిపోయి వచ్చింది, లైక్ కొట్టకపోతే మర్చిపోకుండా లైక్ కొట్టి షేర్ చేసి వెళ్ళండి. ఓకే అండి, బాయ్. మరి చిన్న ఛానల్ని సపోర్ట్ చేసి పెద్ద ఛానల్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి.